Good morning, Dr. Yes, yesterday we came to the hospital also. So, late night, but I was at that time. No, where are you at? Yes, yes. Yes, one brother came for the పోతున్నా అంటే पान का रिस्क తీసుకోవడం పర్టికులర్గా పలానా ప్రాబ్లం అని ఏం లేదు బాబు ఒకసారి ఎత్తుకున్నా ఆయన డాక్టర్ రాసిచ్చాడు దగ్గర ఆల్రెడీ వేస్తాం
ఎందుకు లేపుతున్నావు దిగండి. దానివల్లే మాకు తెలిసిందమ్మా ఇది ఫోటోలు పెట్టారా వచ్చారండి చాలా ఫోటోలు పెట్టాడు జగ్గయ్య పెట్టి టాలెంట్ ఉండేవాళ్ళు సరిగ్గా దాక్కోవాలి. వాళ్ళ లొకేషన్ స్టామినా ఉంటుంది. మదన్ గారు నవ్వుతూ ఉండండి. రాజు చాలా मर जाते अरे यहाँ पेशेंट मर जाता చీటింగ్ చీటింగ్ 2 లక్షలు బిల్ చేస్తే 2 లక్షలు ఇస్తాను. వైరస్ కూడా రావట్లేదండి. ఇది మాట్లాడండి మేడం, న్యాచురల్గా అదే నేను థ్యాంక్ యూ. Process of going out, getting him out and everything, and he was like silent. Yeah, I tried getting him to come out, but
సైనసైటిస్ ఉంది, అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. కొన్నిసార్లు ఫుల్ టైం కంటే కూడా ఎక్కువ పని చేస్తాం. గాడ్స్ గిఫ్ట్. अरे सबको पार्ट देते अरे అయిపోతుంది. ఎంత 1 అవర్ ప్రోగ్రామ్ అయింది. 1 గంటకి స్టార్ట్ చేస్తాం. బయటకు వెళ్తున్నాం. ఓపెనింగ్ ప్రేర్ చేయండి. చూడండి అందరు ఇటు ఒకసారి జోసఫ్ ఈవా దగ్గరికి వెళ్తున్నాడా? జోసఫ్ దా ఇంకో ఈవక్క దగ్గర నమస్కారం. 6 గంటలు ఉంటున్నారు. కంప్లీట్ అయిపోయింది అవసరం. మార్నింగ్ ఎవరు ఉంటారు వాళ్ళు వెళ్ళొచ్చు. చలి ఉందా ఫంక్షన్ మరి వేసుకోవాలండి. సిగ్గు అరే అక్క రుమాలు కొట్టుకుంటాడు అని తట్టుకోలేక సార్ చూసుకో
రాజు నేను వాళ్ళంతా టెన్షన్ నేను వస్తున్నాను ఒకటి నవ్వుతున్నాను అమ్మ టెన్షన్ మాట్లాడుకోండి నేను భయానికి వెళ్ళిపోయినా నాకు కొడుతుందండి నేను చేసింది అది నా మాట్లాడాలి అమ్మ కూడా గప్పుడు తీద్దాం అది హెచ్ఎం గారు వెనుక ఉన్నారు బాగా వారమైంది తెలియదు వద్దు నంబర్ రాలేదు బాన్స్వాడలో ఉన్నారు ఇది అయిపోయినాక నాకు నిజంగా రాలేదు ప్రాబ్లం బాబు ఏడి బాబు ఏడి చక్కగా వాళ్ళకి చేపెట్టు పెద్దగా ఇప్పుడు డాడీ రాలే Opening prayer by this meeting start opening prayer by Shanta Kumar garu. Please, in the meantime, I invite Dr. Ramesh Babu garu and family members come on the dais and occupy their seats. Dr. Ramesh garu
Koduri. Welcome you, sir. Please come on the dais. And Shaggy and Jessica, Jacqueline and Artemis and Silas. These are the family members. Madam Chandigar is suffering from ear. Please pray for her good hair. So, Shanta Kumar garu and Ravi Ram garu, please come on the dais, sir. Just. Please. Welcome. Papa Rao garu and P. John garu, today's speaker of this function. Shanti Kumar garu. Shanti Kumar. Sir, run this come. సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. మా జీవితాల్లో ఒక దినాన్నిచ్చి క్షణం వరమనాలకి కర్తవైనటువంటి వాడా మీకే స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నా మాస్తులు చెల్లించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ ప్రణాళికలో జ్ఞాపకాలు ప్రత్యేకంగా ఈ సమయాన రమేష్ అన్నని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. చాలా సంవత్సరాలు అత్యధికంగా దీవించిన వాడా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సంతోషంతో గడపడానికి ప్రియులందరినీ కలిసి మీకు వందనాలు చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. అయినా వదిలిమని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నుంచి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు. ఆయన 3 కుమార్తెలను కుమారుని ఇచ్చిన దేవా మీకే స్తోత్రాలు వందనాలు. వారి జీవితాల్లో మీరు ఉండి వారిని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నటువంటి వాడా మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మా గమనంలోకి తీసుకొచ్చే మీ మాటలన్నీ కూడా మేము శ్రద్ధగా విని మా జీవితాలని మరొకసారి పరీక్షించుకోవడానికి ఆధ్యాత్మికంగా బలపడడానికి దేవా ఈ లోకంలో మాకు ఇచ్చిన బాంధవ్యాన్ని బట్టి మేము సంతోషించడానికి మీ దయ మీ కృప మా పట్ల ఉంచమని తిరిగి మేము వెళ్ళి పర్యంతం మీ తోడు మాతో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Song by Ravi Kumar garu. పరిశుద్ధాన్ని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చినటువంటి పాట పరిశుద్ధ ప్రభువే. పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నింపగలరా. వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ బలయోడ నరరూపధారుడ పరిశుద్ధ తనయోడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగోనాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నింపగలరా. ఇంకొక పాట సర్వమా ఆయన మరువకుమా మేళన్ మరువకుమా ప్రాణ చేసిన మనము నా జీవా
గమ్యము నా జీవిత గమనము నా రక్షణ శృంగము యెహోవాకు స్తుతి గానము చేసేదను నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకు మరువకుమా మేళన్ మరువకు మరువకుమా నాలోచన కర్త నా ఆదరణ కర్త నా కర్త నా ఆదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకు మరువకుమా మేళన్ మరువకు మరువకుమా. కోడూరి లార్డ్ జాన్ గారి ఫ్యామిలీ గురించి తెలుసు, అయినా సరే ఒకసారి, ఎందుకంటే ఈ కోడూరి వారి ఫ్యామిలీ ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్లో మనందరం కూడా చేరి ఉన్నాం. మరి వారిని స్మరించడం, వారిని తలుచుకోవడం మన అవసరం కాబట్టి, అంటే మనకి వారి యొక్క మరి కుటుంబాన్ని ఒకసారి గుర్తు చేసుకున్న ఉద్దేశంతో నేను చదువుతున్నాను. కోడూరి లార్డ్ జాన్ గారు, అలాగే సుందరమ్మ గారిని ప్రేమించినటువంటి సంతానం డాక్టర్ బెనర్జీ గారు పెద్దవారు, తర్వాత డాక్టర్ రమేష్ గారు, తర్వాత జీవ వేదమణి గారు, ప్రభాకర్ గారి మిస్సెస్, అలాగే రాజకుమారి గారు, అలాగే మేరీ విజయలక్ష్మి గారు, తర్వాత డాక్టర్ హేమంత్ గారు, అలాగే డాక్టర్ శోభన్ గారు. వీరి కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు బహుగా, శోభన్ గారు అందరూ డాక్టర్లే గారు, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారిలో మరి డాక్టర్ రాజీవ్ గారు, అలాగే ఎండా రాజకుమారి గారు కూడా స్టేజ్ దగ్గర రావాలని వారిని ఇన్వైట్ చేస్తున్నాను. వారు కూడా మరి వారి కుటుంబంలో పెద్దలు, దయచేసి అలాగే మరి శోభన్ బాబు గారిని, అలాగే సిస్టర్ రాణి గారిని కూడా స్టేజ్ మీద వచ్చి కూర్చోవలసిందిగా. డాక్టర్ రాజీవ్ గారు అయ్యారండి, అంటే వారు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు, అందుకోసమే మేము ఇన్వైట్ చేస్తున్నారు. వారి పక్కన కూర్చొని సేపు మాట్లాడతారనే ఉద్దేశంతో అవసరం కూర్చొని సిస్టర్ హెల్లా రాజకుమారి గారు. ఈరోజు మరి మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నటువంటి పాపారావు గారు బైబిల్ రీడింగ్ చదువుతారు, వారిని కూడా వేడుకుంటున్నాను. అలాగే కీర్తనలో 121, సామ్స్ 121. I will lift up mine eyes unto the hills, from where cometh my help. My help cometh from the Lord, which made heaven and earth. He will not suffer thy foot to be moved. He that keepeth thee will not slumber. Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. The Lord is thy keeper, the Lord is thy shade upon the right hand. The sun shall not smite thee by day, nor the moon by night. The Lord shall preserve thee from all evil. He shall preserve thy soul. The Lord shall preserve thy going out
by coming in from this time forth and even forevermore. Thank you. ముందు మరి వారితో ఒక 2 దినాలు నేను ఉండటం జరిగింది డాక్టర్ రమేష్ బాబు గారితో. ఆ యొక్క పరిచయాన్ని మరి నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడో పెద్దరాబూరులో ఉన్నటువంటి మన లార్డ్ జాన్ గారు మరి వారు ఉద్యోగరీత్యా బహుశా ఇక్కడికి వచ్చి ఉంటారు, వారు సుందరమ్మ గారు. ఆ ఊరు చూసినప్పుడు మరి దేవుని ప్రణాళిక లార్డ్ జాన్ గారి పట్ల ఎట్లా ఉందో నేను గమనించాను. ఎందుకంటే ఆ ఊర్లో ఒక చక్కటి మరి బ్యాప్టిస్ట్ చర్చి, దానికి కూడా ఈ కుటుంబం తరఫున ₹1,00,000 ఇచ్చారని అక్కడ సాక్ష్యాన్ని విన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి దేవుడి ప్రణాళికలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి ఏర్పాటును బట్టి, ఎందుకంటే మరి వీరి సంతానం యావత్తును కూడా దేవుడు బహుగా దీవించడమే కాకుండా అనేక మందికి ఆశీర్వాద కారణంగా, ఎట్లాగంటే ప్రభాకర్ గారు మనం తీసుకున్నాం అనుకోండి, ఆయన ద్వారా ఎన్నో సాక్ష్యాలు, ఆయన మరి వారి యొక్క అక్కడ వారి ద్వారా బాప్తిస్మం పొందినటువంటి బిడ్డ ఇప్పుడు జగ్గయ్యపేటలో పాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా గొప్ప సాక్ష్యం చెప్పారు. అలాగే అంత మాత్రమే కాదు, మన ఎమ్మెల్సీ గారు కూడా, రాజేశ్వరరావు గారు కూడా ఒకసారి నేను హోటల్లో కలిసినప్పుడు వారు కూడా ప్రభాకర్ గారి నుంచి గొప్ప సాక్ష్యం చెప్పారు. ఆయన బహుశా ప్రభాకర్ గారి ద్వారా రక్షణ పొందారు. అందుకోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత వీరే కాదు, పెరవల్లి కుటుంబం కానివ్వండి, కొండూరి కానివ్వండి, ఇంకా మరి రవి గారి యొక్క ఇంటి పేరు మరి ఏదో ఉంది, వారి కుటుంబాలన్నీ కూడా మరి లార్డ్ జాన్ గారి ద్వారా వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ రక్త సంబంధికులందరూ కూడా ఈ ఏరియాకి రావడం జరిగింది. దాని ద్వారా ఈ ఏరియాలో మరి ఎంతో మరి ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తున్నాను ఈ ఏరియా వాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో 60-70 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చి మరి ఆ టైంలోనే మరి 3 పిల్లలు, డాక్టర్ బెనర్జీ గారు, డాక్టర్ రమేష్ గారు, అలాగే డాక్టర్ హేమంత్ గారు, అలాగే మేరీ విజయలక్ష్మి గారు కూడా అమెరికా వెళ్ళి స్థిరపడటానికి, అక్కడ మరి వారి ద్వారా ఎంతో పరిచర్య జరగడానికి దేవుడు బహుగా వారిని వాడుకున్నాడు. కాబట్టి ఈ కుటుంబాలు మరి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి కుటుంబాలని నేను మీకు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మంచి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్య మరి ప్రభాకర్ రావు గారి కుమారుడు డాక్టర్ మన పి జాన్ గారు, మరి దేవుని యొక్క సేవకులు మాస్టర్ పి జాన్ గారు మన మధ్య ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. త్వరగానే ముగిద్దామండి, 2 గంటల లోపలనే ముగించబడుతుంది. మరి జాగ్రత్తగా వాక్య సందేశాన్ని విని మరి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాను. Ramesh Mamaya family and all the relatives, I give glory and honor to the Almighty, the God who enabled all the family members to be in the States. I just want to testify that Lord John Tataya is a very disciplined guy, and Amama, by their support and the discipline, the first person to enter to the USA after writing the exam at Ceylon, going to the Sri Lanka and passing the exam, Mamaya went to the United States of America and later on uplifted all the family members. I thank you, Mamaya, for uplifting all the family members. The greatest regard to all the family members and everybody. By his help, everybody went to USA. So, glorifying the God and enabling. I just want to quote the verse, what my mom said when Ramesh Mamaya is going to United States. Psalm 121, the verse is telling like this: Lord shall preserve thy going out and thy coming in from time forth and ever evermore. And I had an experience that Mama and Tataya used to pray for Ramesh Mamaya for wedding, because Ramesh Mamaya was the last person to wedded in the family. And in the presence of the Lord, I can tell, I glorify God. Mama was blessed with Shainatama and 4 kids.
Jessica, Jacqueline, Artemis, and Cyrus. For the answered prayer, the God we are following, the God who answers our prayer is a live testimony from 93, before that one. So I give glory and honor to the God. And I just want to quote some verses from the Bible. Psalm 91, 1-6, God is our protector. I think Mamaya went to the United States in 1971, and from the past all these years, Lord is a protector and the Lord is a provider and the Lord is a promise-keeping God. I just want to honor Him. And He is a God of Abraham, God of Isaac, God of Jacob. He is the external supreme and possesses all things and almighty. And He has done His medicine at Gandhi Medical College. He was very excellent. I heard from my mom, and he was very studious in the studies. So how come all these things was happened? The Lord is the giver of the knowledge, and we give glory and honor to the God. The Hebrews 1:3 says that the sun is the radiance of the God's glory and the exact representation of His being. He is the one. He is the glorified body. He is the one full of grace and truth. He is the one who came down to earth. He gave His life in order to give the eternal life for us. Whoever believes in the Lord, He gives the eternal. That's what the discipline which we learn from the Lord John Tateya. And Lord John Tateya is blessed with 7 children, and I hope all the children are following the same faith, all are in the same lines and same discipline. I just want to acknowledge Saubhagyam, Nainamma and Mariamma and Adam Tateya and Premaya Tateya at the same time. Because Simon Tateya. yeah, Simon Tateya also. Saubhagyam married to Kodiri Simon Garu, Mariamma married to Pervali Joseph, and Adam Tateya married to Ruthamma and Premaya. And one thing I want to acknowledge, it is all because of Adam Tateya and Ruthamma Amuma, who are the parents of Dr. R.D. Prasad Garu, who are the grandparents of the Ramesh Mamaya's family. So they all went to, because Prasad Tateya was the first person to try for the medical studies, but he didn't get the medical studies, so he paved his way to fisheries and everything. So he did his doctoral studies in fisheries, and he was a scientist in fisheries. So who is the person who gives the knowledge? That is a case where we need to understand. The Lord is the person, the Lord is the giver, the Lord is the giver of the knowledge, and Lord is the provider of everything. And we give honor to the Jesus Christ, who gives the providence of everything. He provided everything. He provided the fairs, He provided the knowledge, He provided the education, He protected us, and He protected Mamaya's family, and by this way we give glory and honor. This is the way where we are happening to meet, where we are gathered for Thanksgiving and everything. And why Jesus came? Why it is a discipline? Jesus came to save the sinners. The 1 Timothy 1:15, He came to save sinners. This is the day where we remind the Lord Jesus Christ. 2024 year depicts the century of the Christ, and He is a century. He is a mark bench that He divided the history, and the history was divided into Anno Dominica and before Christ and after Christ. And by that way, our family believed in Christ, and all our children should be in the same lines. And the Ecclesiastes 12:13, the wise king Solomon says that fear God and keep His commandments, for this is the whole duty of the man. And I just want to quote one quotation from the Leo Tolstoy. Without the Bible, the education of a child in the present state of the society is impossible. I just want to repeat Leo Tolstoy quotation. Without the Bible, the education of a child in the present state of the society is impossible. So Adam Tateya and Lord John Tateya and everybody were in the same discipline who followed Christ. And I just want to remind
that Tataya had a church which belongs to Church of Christ at the early stages, and they are from the Baptist church, but they followed Church of Christ. I don't know what's the reason, but they followed. There was a service going on in the campus itself, and by that way, all the family were so blessed. I just want to line this thing that Tataya woke up the children by 4 o'clock and made them to study very well. That's what all the direction from the God. Yeah, it's a family prayer and wonderful family prayer. All the children grown up in the line of Christ. So I just want to quote some quotations from the Bible. The Bible says, but the Bible says that John 3:16, whoever believes in him shall not perish but have everlasting life. The path our elders, the path the ancestors followed is the same. He is faithful and he will, the person who confesses sin will be passed from the judgment to everlasting life. With your mouth, Jesus is Lord, and believe in your heart that God raised him from the dead, you will be saved. In order to be saved from hell, we need to confess. If we are coming unto the Lordship of the Christ, we will be the everlasting life. So it's a joy and it's a thankful thanks and glory to the Almighty. Thank you very much. Thank you so much. Please come on the dais. ఎవరైనా అక్కడ ముందు దయచేసి నేను బై నేమ్ చెప్తే అందరి పేర్లు చెప్పాలి. ప్లీజ్ కమ్. ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి రమేష్ అన్న గారు మనందరినీ ఎంతో ప్రేమగా ఆహ్వానించి మరి కృతజ్ఞతగా పెడుతున్నానని రమ్మని అంటే మనందరం 11 అని చెప్తే నేను కూడా లేట్ వచ్చాం, కానీ మనందరం చాలా లేట్గా వచ్చాం. పోయిన టైంకి కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి ఇండియన్ కల్చర్ ఇది ఉంటుందని అంటే మనం తెలియపరిచాం. సారీ, ఎప్పుడైనా సరే ప్రేయర్ అన్నప్పుడు 11 అన్నప్పుడు 10:30కి ముందే రావాలా. నేను కూడా లేట్ వచ్చాను, తప్పట్లేదు. అన్న ఎంతో వెయిట్ చేసి మరి ఇంకా ఎంతోమంది ఆత్మీయులు పిలిచాడన్న, కానీ మరి వారి కన్నాల వల్ల రాలేకపోయినారు. అన్న మీకు స్పెషల్ థ్యాంక్. మీరు మా మీద ప్రేమ ఉంచి అంత దూరం యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో నిజామాబాద్ జిల్లా లహరి ఇంటర్నేషనల్లో ఇంత చక్కని ప్రోగ్రామ్ని నిండైన మనసుతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీరు చేస్తున్నందుకు మీకు మా అందరి కుటుంబాల తరపు నుంచి ప్రత్యేకమైన దేవుని తరపున వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మరి ఇండియాలో మానవత విలువలు ఉన్నాయని మరి మీరు ఈ విధంగా గుర్తించి మనం అందరినీ దేవుని ప్రేమలో పిలిచి ఈ విధంగా ఇంత చక్కని ప్రోగ్రామ్ చేశారంటే నిజమైన దేవుని ప్రేమలో మీరు గొప్ప ఐశ్వర్యవంతులన్న. ధనం సంపాదిస్తే ఐశ్వర్యం కాదు, ప్రేమను పంచితే ఐశ్వర్యం, ప్రేమను పొందితే ఐశ్వర్యం, ప్రేమనురాగాలు పంచితే ఐశ్వర్యం. మనం సంపాదించినంత అది ఎక్కడో రూపం ఎక్కడో ఉంటుంది. అది బ్యాంకు లాకర్లలోనో లేదా కొన్న పట్టాల్లోనో భూముల పట్టాల్లోనో లేదా పైసల ధనంలోనో. కానీ అన్న ఈ విధంగా వదిలమని మరి పిల్లల్ని తీసుకొచ్చి మన ముందు ఇంత చక్కగా దేవుని గణపరచడానికి అందరి సమస్యల్లో మరి దేవుని తరపున ఆశీర్వాదాలు పొందడానికి అన్న మనందరినీ పిలిచి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి దేవుని పరంగా అంత ఘనంగా చేస్తున్నాడంటే మరి ప్రతి ఒక్క అన్నని ఏమి మన కుటుంబ ప్రాంతాల్లో అన్న విషయమై ప్రార్థిద్దాం. మరి ఉన్నమ్మ కూడా చాలా కొద్దిగా ఈ సమయంలో చెప్తున్నారు, ఉత్తమంగా రాలేకపోయారు, మరి బిడ్డలు తీసుకొచ్చారు. బిడ్డలు కూడా మనం చూసాం, అన్నను చూసాం. అన్న మరి పెరువలి కుటుంబం నుంచి మరి కోడూరు కుటుంబం నుంచి మరి గొంగళి కుటుంబం నుంచి మరి కాకరపల్లి కుటుంబం నుంచి మరి కోడూరు అన్ని కుటుంబాల నుంచి మరి ప్రేమగా అందరినీ ఆహ్వానించి ఇంత చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు. అలా మీకు గొప్ప మనసు నిండైన ఆశీర్వాదాలు ఇవ్వాలని, దేవుడు మంచి ఆరోగ్యం ఆశించి మరి ఇంకా మీరు మంచిగా ఆయుష్తో ముందుకు వెళ్ళాలని, పిల్లల భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వాలని దేవుడు ప్రార్థిస్తూ ఇంత చక్కని అవకాశం ఎందుకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్తూ అన్న మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గివింగ్ సమావేశానికి చేసినటువంటి ఆత్మీయులు సన్నిహితులందరికీ కూడా
అభినందిస్తున్నాను. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కోడూరి సౌభాగ్యమ్మ, మరి పెరవలి మరియమ్మ గారి సంతానము, వారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఇక్కడ చేరారు. అయితే మరి కోడూరి సౌభాగ్యమ్మ మరి తాతయ్య కోడూరి సీమోన్ గారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మరి వారి సంతానమైనటువంటి లార్డ్ జాన్ గారు మరియు మా నాన్నగారు మళ్ళీ మా అమ్మ సుందరమ్మ గారు వీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతోటి. అయితే వాళ్ళ యొక్క ప్రేయర్స్ తోటి మేము ఈ స్థితిలో ఉన్నాము. ఇక్కడ అందరం కూడా దేవుడి దయ మరియు వారి యొక్క ప్రేయర్స్ తోటి అందరము మంచి స్థితిలోని దేవుడు జీవించాడు. అయితే చిన్నయ్య గురించి చెప్పాలంటే చాలా మితభాషి, మృదు భాషి, అతి చిన్న వయసులో ఆ రోజుల్లో 22 ఇయర్స్ అనుకుంటాను, ఆ టైంలోనే అమెరికాకి వెళ్ళి తను మరి ఎంతో కష్టపడి ఫ్యామిలీని లిఫ్ట్ ఇచ్చాడు. అందుకు నేను దేవుడు ఎంతగానో చూపిస్తున్నాను. ఇదంతా కూడా మరి మరి దేవుడిలో ఉన్నటువంటి మరి దీవెనలు తోటి అమ్మ నాన్న ప్రేయర్స్ తోటే మరి సాధించడం జరిగింది. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే అన్నయ్యకి ఇచ్చిన సంతానాన్ని వదిలమని బట్టి కూడా నేను చాలా మరి సంతోషపడ్డాను. ఈ విధంగా కలుసుకోవడము, అట్లాగే దేవుడు వారిని అమితంగా ఆశీర్వదించాలని, ఆయనారిగా దయచేయాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఇదే విధంగా మనందరం కూడా అన్నయ్య ఫ్యామిలీతో కలిసి సంతోషించాలని, దేవుడు అవకాశాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడికి. అలాగే పిల్లల్ని కూడా మంచి సెటిల్మెంట్ అయ్యేటట్టుగా దేవుడు దీవించాలని మనసారా నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అందరినీ కూడా వారి గురించి ప్రార్థించమని దేవుడిని వేడుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామానికి వందనాలు. మరి దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి డయాస్ మీద ఉన్నటువంటి మరి బావగారికి, వారి కుటుంబానికి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఎక్కువ మనము కలుసుకోవాల్సింది మరి దేవుణ్ణి మాత్రమే, గణపరచాల్సింది దేవుణ్ణి మాత్రమే. అయితే దేవుడు చేసిన అద్భుతాలు అసలు మనము వర్ణించలేము, వివరించలేము. అయితే మా కుటుంబం పట్ల మరి మామయ్య పెదరావూరు నుంచి ఇక్కడికి వచ్చి మరి 5 చెల్లెలను చదివిపించి ఎంతో వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి మరి తన 7 పిల్లల్ని కూడా చదివిపించి ఎంతో ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చారంటే కేవలం వారి ప్రార్థనే. ఎన్నిసార్లు అడిగినా కేవలం వాళ్ళ ప్రార్థన మాత్రమే అది. ఎందుకంటే నేను నా జీవితంలో వారిని గమనించి చూశాను. ఎప్పుడూ ప్రార్థనలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు బైబిల్ చదవడం, మామయ్య చనిపోబోయే ముందు కూడా 99 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా చనిపోబోయే ముందు కూడా తన కళ్ళు కనపట్టలేదు. కనబడినప్పుడు మేము ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మామయ్య చెప్పే మాట ఒక్కటే, తనలో తను ఏమనుకునేటోళ్ళు అంటే యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు అంటే అన్కాన్షియస్ స్థితిలో కూడా తను అదే మాట్లాడటం నేను చూశాను. అత్తమ్మలో మామయ్యలో నేను చూసింది యథార్థత, భక్తి, చాలా విశ్వాసం నేను గమనించా. అయితే మన తల్లిదండ్రులను బట్టి దేవునికి వందనాలు. నా తల్లిదండ్రులు కూడా దేవునిలోనే ఉండి మరి మేము చిన్నతనం నుంచి కూడా మరి మా ఇంట్లో కూడా ఎన్నో ప్రార్థనలు, మీటింగ్స్ ఎన్నో. అందరం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము దేవుని దయ. మరి లార్డ్ జాన్ గారి కుటుంబాన్ని, మరి ఇక్కడ ఉన్న సుందరరావు అన్నయ్య గారి కుటుంబాన్ని, మరి ఇసాక్ మామయ్య గారి కుటుంబాన్ని, జాన్ మామయ్య గారి కుటుంబాన్ని, అందరినీ కూడా దేవుని దయ వలన మనం చక్కని స్థితిలో ఉన్నాము. కూర్చున్నా, లేచినా, పండుకున్నా ప్రతి క్షణం కూడా దేవునికి మనము కృతజ్ఞత కలిగి బ్రతకడమే మన జీవితం. కాబట్టి నిజంగా మరి సభాముఖంగా దేవునికి నేను లెక్కలేనని వందనాలు, లెక్కలేనని స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయితే ఆ విషయాలు మనము అసలు చెప్పుకోలేము. ముఖ్యంగా మరి బావగారిని దేవుడి దయ వల్ల క్షేమంగా తీసుకొచ్చారు. బావగారు చాలా నిన్ననే మేము మాట్లాడుకున్నాము.
మా బావగారులందరూ మిత భాషలు, మేమందరం అధికంగా మాట్లాడతాం. విజయక్క చాలా మాట్లాడింది. మరి మా అక్క ఆమె బాబాయ్ భార్య కూడా చాలా మిత భాష కానీ మాట్లాడింది పాపం ఆమె. ఇక మూడో బావగారి భార్య అయితే ఇక మా అందరికంటే ఎక్కువ, ప్యూల. నేను అందరికంటే ఎక్కువ. నిన్న నవ్వుకున్నాం మేము. నా బావగారులందరూ మిత భాషలు, మేమేమో అతిగా మాట్లాడేవాళ్ళం. మరి దేవుడు మరి అట్లా జత చేస్తాడేమో. అంటే ఎవరు మాట్లాడకపోతే కష్టం కదా మరి, కాబట్టి దేవుడు అట్లా జత చేస్తాడేమో అని బావగారితో చెప్పింది. మేము మాట్లాడుకొని నవ్వుకున్నాం నిన్న. నిజంగా మరి బావగారే మొదట అమెరికాకి వెళ్ళింది. మరి అందరినీ పైకి తీసుకొచ్చారు. మొదట దేవుడు, తర్వాత రమేష్ బావయ్య ఫస్ట్ వెళ్ళి బెనర్జీ బావయ్యని పిలుచుకొని, తర్వాత మరి దాస్ బావయ్యని పిలుచుకొని, తర్వాత చిన్నదినమని పిలుచుకొని అందరికీ ఎంతో అండగా నిలబడ్డారు బావయ్య. మరి నా బావలంటే నిజంగా వారి ఎదుట నేను చెప్పడం కాదు, నా తల్లిదండ్రులతో సమానంగా నేను భావిస్తా. అయితే మరి సభాముఖంగా బావగారికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. మరి అక్క కూడా, షాహిన్ అక్క కూడా చాలా మంచిగా మాట్లాడింది. అక్క గురించి 2 విషయాలు నేను చెప్దాం అనుకున్నా. అంటే ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తాము. మరి షాహిన్ అక్క 2002లోనో 2003లోనో వచ్చారు. వచ్చినప్పుడు ఎడపల్లికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అక్క వాళ్ళు కూర్చున్నారు, రోట్లో దంచుతున్న మసాలా దంచుతున్నప్పుడు అక్క నన్ను అడిగింది, అమ్మ గ్రైండర్ లేదా అని అడిగింది. అంటే లేదక్క అన్న. అసలు నాకు చెప్పలేదు. మరి నా హస్బెండ్ని ఎక్కించుకొని నాకు చెప్పలేదు అసలు. ఎప్పుడు వెళ్ళారో ఏమో నిజామాబాద్ నుంచి అదే రోజు కొత్త గ్రైండర్ తీసుకొని వచ్చి ఇచ్చారు అక్క నాకు. అంటే కొన్ని విషయాలు అవి చిన్న విషయాలే, కానీ వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ ప్రేమ మర్చిపోలేని మనం. కాబట్టి అక్క చాలా విషయాల్లో కూడా, మరి శ్రేష్టం తీసుకెళ్లే విషయంలో కూడా అక్క అండగా ఉండి, బావయ్య అండగా ఉండి ఎంతో సహాయం చేశారు అక్కడ. మరి శ్రేష్ఠ కూడా ఊరికి అక్క దగ్గరికి వెళ్ళిద్ది, చాలా బాగా చూసుకుంటారు అమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ అని అందరి దగ్గరికి వెళ్ళిద్ది. కాకపోతే సహాయం చేసింది మరి బావయ్య వాళ్ళ ద్వారా శ్రేష్ఠని పిలిపించుకున్నారు. దేవునికి వందనాలు. మరి ఎన్నో ఉన్నాయి, ఇవే కాదు చాలా ఉన్నాయి. కాబట్టి కాకపోతే అక్క మరి ఫారినర్ అయినా తను ప్రతిదీ అర్థం చేసుకుంటుంది అసలు. అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు కష్టపడుతున్నారంటే ఆమె భరించలేదు. చాలా సున్నితమైన మనసు. కాకపోతే ఆమెకు భాష రాదు పాపం, ఆమె తెలుపలేదు ఏది కూడా మనకి. రాత్రి మరి అక్కకు బాగాలేదంటే చాలా బాధపడ్డాం మేము. ఇక్కడికి ఇండియా వచ్చారు, దేవుడు మరి క్షేమంగా మళ్ళీ అమెరికా వెళ్ళి వారి కలకాలం కూడా వారి పిల్లలతోటి అందరితో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాత్రి సిక్ అయినప్పుడు మరి అందరుండి దగ్గరుండి చూపిస్తే దేవుని దయ వలన అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మరి షాహిన్ అక్కకి దేవునికి వందనాలు. మరి వాళ్ళు అమెరికా వెళ్ళి మరి అక్కడ కూడా పిల్లలందరూ స్థిరపరిచి, పిల్లలు కూడా మంచి పిల్లలు చక్కగా కలిసిపోతారు, మాట్లాడతారు. మరి పిల్లలు కూడా మంచిగా సెటిల్ కావాలని మరి దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన ఇలాంటి అవకాశాలు మనందరినీ చేరుస్తాయి దగ్గరికి. మరి ఎప్పుడంటే అప్పుడు మనం కలుసుకోలేము. ఇది దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను నేను. మరి వచ్చిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేవునికి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి చిన్న సాక్ష్యం గుర్తుంచుకోండి. రాత్రికి వచ్చే వారికి బాగాలేదు, వారి ఫ్యామిలీ అందరూ వచ్చారు ఇక్కడికి. పిల్లలు, బాబు, ఒక పాప, పెద్ద పాప సరే వచ్చారు, అందరూ వచ్చారు. వారి రూమ్లో ఉన్నారు, వారికి కొంచెం క్లియర్గా ఉందని అందువల్ల ప్రార్థన చేయండి. మరి భోజనం టైంకైనా వస్తే అందరూ కలిసి చేయొచ్చు, ప్రార్థన చేయండి. తర్వాత ఇప్పుడు రాజీవ్ గారు కూడా వారి అనుభవాలు, వారితో రమేష్ గారితో ఉన్నటువంటి అనుభవాలను పంచుకుంటారు. డాక్టర్ రమేష్ గారు సెకండ్ సన్ ఆఫ్ లార్డ్ జాన్ గారు అండ్ సుందరమ్మ గారు. ఈయన 1947లో జన్మించారు హైదరాబాద్లో. తర్వాత ఎడ్యుకేషన్ హిస్టరీలో ఎడ్యుకేషన్ పర్పస్లో తల్లి
తల్లిదండ్రులు కోడిగిరికి రావడం జరిగింది. ఆడ 1 to 4 వరకు కోడిగిరిలో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మదరు ఎడపల్లికి ట్రాన్స్ఫర్ అయింది. డాక్టర్ రమేష్ గారు 5th నుంచి 9th వరకు ఎడపల్లిలో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 9th తర్వాత మన నిజామాబాద్ కిల్లా హై స్కూల్లో మల్టీపర్పస్ 12th స్టాండర్డ్ పాస్ అయ్యారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అక్కడ MBBS విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ECFMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఆ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది, అది పాస్ అయ్యారు. తర్వాత 1971లో USA పోయారు. అక్కడ 53 years USలో ఉన్నారు. ఆ తర్వాత 1971లో USA పోయారు. అప్పటి నుంచి USలో ఉండడం జరిగింది. ఇప్పటి వరకు USలో ఉన్నారు. 2000లో సిస్టర్ షాహిద్తో మ్యారేజ్ అయింది. 4 పిల్లలు దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే మోస్ట్లీ వెజిటేరియన్. గోంగూర పచ్చడి అంటే ఆయనకి ఇష్టము, సాంబార్ అంటే ఇష్టము, బెండకాయ ఏపుడు అంటే ఇష్టము, చిక్కుడుగా ఏపుడు అంటే ఇష్టము, మరియు గొడ్డుగారం అంటే చాలా ఇష్టం ఆయనకు. ఎందుకంటే గొడ్డుగారం మా అత్తగారు సుందరమ్మ గారు ఎక్కువ చేసేదట. అదే అలవాటు ఆయనకు వచ్చింది. గొడ్డుగారం తినే అలవాటు వచ్చింది. తర్వాత ఈయన చాలా ఆనెస్ట్గా ఉంటాడు, సింపుల్గా ఉంటాడు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు దాకా మిత్ర భాష అన్నారు కానీ కోపం వస్తే మాత్రం దాన్ని చేసి పెట్టాడు. ఒకసారి మేము USA పోయినాము. యూఎస్ఏలో వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అలా కొడుకు ఏదో చేస్తే చెంపలు వాయించి పెట్టాడు. నాకు చాలా రిమెంబర్ ఉంది. కాబట్టి దేవుడు ఈయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నలుగురు పిల్లలు కూడా ఇచ్చాడు. ఆయనకు 53 years తర్వాత చుట్టాలందరినీ కలిసి గ్యాదరింగ్ చేసి సంతోషించాలని ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ ప్రకారం 10 రోజుల క్రితం USA నుంచి వచ్చాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన వారు పుట్టినటువంటి స్థలాన్ని అది అమ్మేశారు. వేరే వాళ్ళు అక్కడ చక్కటి బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ ఇంటికి కూడా మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎంత మరి అనుభూతి అంటే ఒక చక్కటి అనుభూతిని అక్కడ పెదరావూరులో వారి పుట్టిన స్థలంలో పొందుకున్నారు. కాబట్టి వారి జన్మభూమిని మర్చిపోకుండా మరి ఎప్పుడో 47 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? 47లో పుట్టారు. 77 years తర్వాత వారు దర్శించారు అక్కడికి. మరి 77 ఏళ్ళ తర్వాత కూడా జన్మభూమిని మర్చిపోవడం ఉన్నారు. మనం కూడా మన జీవితాల్లో మన పుట్టిన స్థలాన్ని, మన జన్మభూమిని మర్చిపోకుండా దానికి ఏదన్నా వారు కూడా ఆల్రెడీ దానికి అక్కడ ఉన్న చర్చికి ఒక 1 lakh కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ సందర్భంగా వారిని మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా, వారి అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. డాక్టర్ రమేష్ గారు మాట. అన్నయ్యకి మాకు 7 సంవత్సరాల వయసు తేడా కాబట్టి చిన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు మన రాజీవ్ బాబు గారు చెప్తూ గొడ్డుగారం గోంగూర పచ్చడి అన్నాడు కదా. అంటే ఆనాడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మాకు అర్థలేదు. మా నాన్నగారు ఒకటే టీచరు, వాళ్ళ ఇంట్లో మా పెద్దమ్మ సుందరం గారు ఒకటే టీచరు. ఒక జీతంతో 7 పిల్లలు పెంచాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ స్టేటస్ అప్పుడు చాలా తక్కువ ఉండేది. కాబట్టి ఏది పెట్టినా తినేవాడు. ఇది కావాలి, అది కావాలి. ఇప్పుడు పిల్లల్లాగా డిమాండ్స్ లేవు. మాకు అది కావాలా, మాకు పిజ్జా కావాలా, మాకు ఇది కావాలా, బర్గర్ కావాలనేది లేదు. అప్పుడు కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రులు ఏది పెడితే అది తింటూ వచ్చాడు. అయితే రమేష్ అన్నయ్య చాలా ఎడ్యుకేషన్లో యాక్టివ్ కాబట్టి అందరికంటే ముందుగా ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. ఆయన కుటుంబాన్ని అందరినీ పైకి తీసుకొచ్చాడు. చిన్నప్పటి కూడా అన్నయ్యతో మాకు అనుబంధం ఉన్నప్పటికీ ఆయన అమెరికా వెళ్ళిపోయి అటే ఉండిపోయాడు.
వాళ్ళ వెంటనే ఇండియాకి ఫ్రీక్వెంట్గా వస్తూ పోతూ లేడు. కాబట్టి మరి చాలామందికి రమేష్ అనేక సంబంధాలు లేవు. అదే బెనర్జీ అన్నయ్య చాలాసార్లు వస్తూ పోతూ ఉండేవాడు. అయితే మొట్టమొదటి రమేష్ అన్నయ్య వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు. మరి ఇంతకుముందు అన్ని చరిత్ర అంతా చెప్పారు. అందరికంటే లాస్ట్ పెళ్ళైంది ఆయనకి కుటుంబంలో 7గురిలో అని. అవన్నీ వాస్తవాలే. అయితే అన్నయ్య మరి ఒక మార్గదర్శకుడు కుటుంబంలో చదువుకోవాలి, పైకి రావాలి, కష్టపడాలన్న దానికి ఫ్యామిలీస్లో, ఇటు పెరవల ఫ్యామిలీలో కానివ్వండి, అటు కోడూరు ఫ్యామిలీలో కానివ్వండి, ఆయన ఒక రోల్ మోడల్. ఖచ్చితంగా చదువుకుంటే కష్టపడితే పైకి వస్తాం అని చెప్పడానికి ఆయన మంచి నిదర్శనం. ఆయన ఆ విధంగా అయిన తర్వాతే కుటుంబాల్లో ఒక్కొక్కరు చదువుకోవాలి, మంచి స్థితికి రావాలన్నటువంటి ఒక ఆలోచన కలిగింది. మరి ఏదేమున్నప్పటికీ దేవుని కృప తప్పనిసరిగా ఉండాలి. చదువుకోవాలని అందరం అనుకున్నా కొంతమంది చదువుకోలేకపోతాం. ఉద్యోగాలు అందరికన్నా అందరం చేయలేకపోతాం. అది నువ్వు తల్లి గర్భంలో నిరూపించకముందు పేరు నేను ఎరిగి ఉన్నాను, నీకు ఏం కావాలో నేను ఏం చేయాలో నాకు తెలుసు, తగిన సమయంలో నేను తగిన రీతిగా ఆశీర్వదిస్తాను చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా సరే మన దేవునికి ప్రార్థన చేస్తూ మరి వారి అభివృద్ధి గురించి, మన కుటుంబాల అభివృద్ధి గురించి దేవునికి ప్రార్థన చేయడమే మన పని, కానీ ఇయ్యటం ఆయన పని. కాబట్టి ఆ విధంగా మరి రమేష్ గారిని ఆశీర్వదించి అమెరికా పంపించి కుటుంబానికి దగ్గర కుటుంబాలందరికీ ఒక రోల్ మోడల్గా వచ్చారు. ఇక మా పెద్దనాన్న గారి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎడపల్లిలో చర్చ్ స్థాపించిన ఆయన చిన్నప్పుడు మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి పాటలు చక్కగా నేర్పాడు. ఆంధ్రప్రదేశ్ సంగీతలు నేను ఈరోజు కూడా పాడగలుగుతానంటే కేవలం మా పెద్దనాన్న వాళ్ళు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సంగీతలు మాకు ఇంట్లో ప్రాక్టీస్ ఉండేది కదా. అమ్మ నాన్న ప్రార్థనలో ఉన్నప్పటికీ ఒక క్రమబద్ధంగా సండే రోజు వస్తే కంపల్సరీ చర్చిలో ఉండాలి, చర్చికి రావాలి అని ఎక్కడ స్థలం లేకపోతే ఇంట్లోనే పెట్టేవాడు. ముందు రేకుల షెడ్డు, దాంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పటికీ నేను మా సిఎస్ఐ సంఘంలో ఆంధ్రప్రదేశ్ సంగీతలు కొంతమంది సరిగ్గా పాడరు. అంటే నేను రాగయుక్తంగా పాడి చూపించి ఇది మా పెద్దనాన్న అయిపోయాడు చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటాడు, సాక్ష్యం ఇస్తా ఉంటాను. కాబట్టి దైవికంగా మేమందరం ముందుకు సాగడానికి పెద్దనాన్న మాకు చాలా సహాయం చేశాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి కూడా ఆయన మాకు బాగా సహాయం చేశాడు. ఇక కుటుంబాల విషయంలోకి వస్తే అప్పుడు ఎడపల్లో మాకు 3 కుటుంబాలు ఉన్నాయి. పెద్దనాన్న వాళ్ళ కుటుంబం ఒకటి, మాదొకటి, ఇంకోటి మా పెరవల్లి వెంకటరావు భూషణం కంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. వీళ్ళే బంధువులు, ఏదైనా మంచి అయినా చెడైనా ఒకరికొకరు రావడం పోవడం అని ఇంతే ఉండేది. ఇక తర్వాత ఇక కుటుంబాలు పెరుగుతూ వచ్చినాయి. పెరిగిన కుటుంబాలు ఒకరు విస్తరించి మహావృక్షంలాగా కోడూరు వంశం, పెరవల వంశం పెరిగిపోయి పెద్దగా అయిపోయారు. తరాలు 3-4 తరాలు అయిపోయినాయి. కొన్ని రోజులు పోతే ఒక తరాన్ని ఒకరు గుర్తిస్తారు లేదు, నాకు అది డౌట్. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు అడిగారు వీళ్ళెవరు పిల్లలు అంటే నాకే తెలియదంటే వాళ్ళ తర్వాత నన్ను కూడా గుర్తుపట్టరు, ఈ ఎవరు అనుకుంటారు. దగ్గర రిలేషన్స్ అయినప్పటికీ మనం ఆ గ్యాప్ రాకుండా మరి రమేష్ అనేది ఎవరు గుర్తుపట్టకపోయినా మరి ఆయన 52 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నా రక్త సంబంధికులందరూ కలవాలి, ఫ్యామిలీతో ఉండాలి, ఫ్యామిలీతో గడపాలన్నటువంటి ఒక మంచి ఆలోచన ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం. మరి మన ఫ్యామిలీస్ కూడా ఎవరు మర్చిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒకరితో ఒకరు సత్సంబంధాలు ఉండి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నట్టుగా మరి అటువంటి కల్చర్ మనం నేర్పాలి. ఎవరికి వాళ్ళు బిగుసుకొని కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి తక్కిన వాళ్ళందరూ కూడా మరి రమేష్ అన్నయ్యని చూసి అటువంటి నేర్చుకోవాలా. ఎంత దూరంలో ఉన్నా ఎంత ఎదిగినా తను ఒదిగి దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని తన కుటుంబాలందరినీ పిలవాలని యూఎస్ఏ నుంచి ఇండియా వరకు వచ్చి వాళ్ళకందరికీ ఫోన్లు చేయించి పిలిపించుకొని సంతోషించేటువంటి ఆ సమయం ఆయన తీసుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంత ఫ్లూయెంట్ మాట్లాడాలి, వాళ్ళ తెలుగు కూడా అంత మర్చిపోయాను. బట్ మీరు బంధువులందరూ వచ్చినందుకు చాలా సంతోషం. టైం తీసుకుని వచ్చారు. అది ఐ ఎక్స్పెక్టెడ్ దట్స్ వెరీ హ్యాపీ మేక్ మీ ఆల్సో. ఐ వాంట్ నా పిల్లలు కూడా ఫ్యామిలీ కూడా మీరు చూడాలి, కనెక్ట్ చేయాలి, ఈ ఏరియాతో కనెక్ట్ చేయాలి, ఫ్యామిలీస్తో కనెక్ట్ చేయాలి, ఎక్కడ నేను పెరిగాను ఏం చేశాను అనేది వాళ్ళకి తెలవాలని. మీరందరూ వచ్చినందుకు చాలా వందనములు, చాలా థ్యాంక్స్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. నేను నాట్ బికాస్ ఆఫ్ మీ బట్ బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్.
పేరెంట్స్ దీని వెరీ చాలా రిలీజియస్ విశ్వాసము. వాళ్ళు కాన్స్టెంట్ ప్రేయర్స్ చేసి నాకు చాలా బ్లెస్సింగ్. ఎడపల్లిలో ఉండి 5,000 పాపులేషన్, అక్కడి నుంచి అమెరికా మెడికల్ స్కూల్ అమెరికా పోవటానికి చాలా బ్లెస్డ్ అయ్యాను. గ్రాండ్ పేరెంట్స్, ఆంట్స్, అంకుల్స్, మళ్ళా బ్రదర్స్, సిస్టర్స్, ఎవ్రీబడి చాలా అప్యాయతంగా, చాలా ప్రేమ చూపించారు మీరు వచ్చినందుకు. మొదట రావురి ప్రేమయ్య గారు, వాళ్ళ కోడూరి సైమన్ గారు, మా ఫాదర్ లార్డ్ జాన్ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ల్యాండ్స్ కొన్నారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. శంకర్ నగర్లో ఒక స్టోరు, కూల్ డ్రింక్ స్టోర్ పెట్టారు. కొంతమంది రావులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఖరి పొందాను అంటే పెరవలు అన్నట్టు చాలా ఫ్యామిలీస్ పెరిగిపోయినాయి. బట్ చాలా అప్యాయత. నేను వచ్చి చూస్తే చాలా హ్యాపీ. ఈ రీజియన్ ఎక్కడ పుట్టి పెరిగాను, ఎవరు చుట్టాలు ఉన్నారు, ఎక్కడ ఉన్నావు, ఇవన్నీ చాలా థ్యాంక్స్ ఫర్ వందనములు మీ అందరికీ. ప్లస్ గాడ్ బ్లెస్ మీ abundantly. I can't imagine. I've married lately. I have 4 children, 4 children. They're beautiful children. They're blessed. Blessed immensely to unimaginable. I don't deserve it. God bless me. Thanks. ఈ విషయంలో కూడా వాళ్ళ పెద్దమ్మ గారు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తను మా హెల్ప్ తీసుకోవచ్చు, కానీ పెద్దమ్మ గారు అడగగానే వెంటనే ఆవిడ కోచింగ్ సెంటర్ డైరెక్ట్గానే ఆ మెటీరియల్ పంపడానికి, తను స్టడీ చేయడానికి చాలా చేశాను. కానీ అవలా కానీ అది ప్రార్థనాపూర్వకంగా బహుశా తను హెల్ప్ చేస్తుంటుందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ మనం ఈ విషయాలన్నీ కారణం ఏంటంటే మీ ప్రేమ ఆప్యాయతలు ఇక్కడ చూసిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడో పెరిగారు, ఏదో చేశారు, కానీ ఇక్కడ వాతావరణంలో ఈ కుటుంబాలన్నీ కూడా కలవడం, ఇంత ఐక్యంగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా నాకు బాగా నచ్చి నేను మీ యొక్క మరి మధ్యలో మీ ద్వారా ఇవాళ కూడా చాలా మంది దైవ సేవకులు కాకపోయినప్పటికీ కూడా బలంగా వాడబడుతున్నారు. అందుకు కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా మరి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతమే కాదు, మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా వీరి కుటుంబం కొరకు, మరి ఇప్పుడు ఇల్నెస్తో ఉన్నటువంటి శాలిని గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి క్లోజింగ్ వచ్చాం. ఇంకెవరైనా ఏదైనా 1 or 2 మాటలు వారి గురించి కానీ, వారు చేసిన సహాయం గురించి కానీ పంచుకోవాలని ఉన్నట్లయితే దయచేసి సుందరరావు గారి బాబు పాస్టర్ వ్యక్తిత్య గారు మాట్లాడతారు. కుటుంబాలందరికీ మరి థ్యాంక్స్. అంకుల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీతో నాకు అంత పరిచయం లేదు కాకపోతే నేను ఆరసాల సుందరరావు గారి అబ్బాయి అయిపోయాడు. ఇప్పటిదాకా అంటే ఈ జనరేషన్ చూసి నెక్స్ట్ ఒక జనరేషన్ ఉంది, తర్వాత ఇంకో జనరేషన్ కూడా తయారైపోయింది. అంటే నా తోటి ఉన్న జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రతి ఒక్కరు చెప్పిన మాట, తాతలు వారి పేరెంట్స్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు. కానీ మన జనరేషన్కి వచ్చేసరికి అది తగ్గిందేమో, ఇంకా పోయేసరికి తగ్గుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అది ఉండదు. అంటే వారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఈరోజు కంఫర్ట్ లైఫ్లో మనం ఉన్నాం. ఎలా ఆశీర్వదించబడ్డారనేది పెద్దలందరూ చెప్పారు, మనం చూసినాం కూడా కొన్ని సందర్భాల వారికి. సో మన పిల్లలను కూడా వాళ్ళ మాదిరిగా, మనం కూడా వాళ్ళ మాదిరిగా కష్టపడాలి. అంటే మన ముందున్న తరాలు కాబట్టి ఆ అలవాటు మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ లార్డ్ జాన్ తాతయ్య అంటే నా ఫ్యామిలీ లింక్ చెప్పుకున్నట్లయితే, నాన్న మరి బిఫోర్ మ్యారేజ్ అంటే మీకు ఐడియా ఉన్నదో మరి లేదు, హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారట, మలేరియా డిపార్ట్మెంట్లో. లార్డ్ జాన్ తాతయ్య ప్రోత్సాహము, మరి ఆయన ఎంకరేజ్మెంట్ వలన ఆయన ఉద్యోగాన్ని వదిలి గవర్నమెంట్ జాబ్ని, ఇందాక అంకుల్ చెప్పినట్లుగా నిజమే,
మన కుటుంబాలకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క ప్రేమను అనేకులకు ఈ లోకంలో పరిచయం చేసిన వారికి దానిలో మా నాన్నగారు కూడా ఒకరు. దానికి ఆద్యులు ఎవరంటే లార్డ్ జాన్ తాతయ్యగా చెప్పుకోవచ్చు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లార్డ్ జాన్ తాతయ్య నాన్నను మరి ఎంకరేజ్ చేయడము పరిచర్యలో, ఆ తర్వాత నాన్నగారు మరి 2020లో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. తర్వాత మరి నాన్నగారు ఏదైతే పనిని కొనసాగించున్నారో దాన్ని కూడా నేను మరి కొనసాగిస్తూ ఉన్నాను. దీని అందరికీ కారణం ఏంటంటే మన పితరులు ఏదైతే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో మరి అదే కారణం. మరి ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేసిన మాటలు ఏమున్నాయంటే, దేవుడు చేసిన మేలును మీ పిల్లల తరంలకు నేర్పాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈనాడు మనం కూడా ఆ విషయాన్ని గుర్తెరగాలి. మరి ఇటు మంచి గ్యాదరింగ్ను ఏర్పాటు చేసినటువంటి అంకుల్కి దేవుడు నామాన మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ. మరి దేవునికి వందనాలు. ప్రార్థనలో క్లోజింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ఆ తర్వాత బెనడిక్షన్లు మాస్టర్ జతిత్య గారిస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, ప్రేమగల ఆయన, జీవం గల దేవ, జీవాధిపతి, మా స్తుతుల మీద ఆశల మీద మా గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ అపారమైన కృపలో భద్రపరిచి కరుణించి కాపాడి ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా మేమందరము మీ సన్నిధిలో కనపడి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమడ ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రత్యేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయం అందరూ కృతజ్ఞత చెల్లించుడి. ఇలా చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమన్నారు ప్రభా. రమేష్ బాబు ప్రభా మీరు ప్రేమించి ఆయన కాపాడి అమెరికా దేశం తీసుకొని వెళ్ళి అలాగే ప్రభా వివాహం జరిపించి అలాగే ప్రభా వారికి సంతానాన్ని ఇచ్చి ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి కాపాడి మా గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి క్షేమంగా తెచ్చిన విధానం బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన వారి కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి ప్రత్యేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా వారి కృతజ్ఞత కూడికలో పాల్గొంటకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఆయన అక్కడిని జ్ఞాపకం చేసుకోండి. కొత్త అనారోగ్యం ఉంటుండగా మీరే జ్ఞాపకం చేసుకొని విపరీతమడేసే గాయమాలతో పుట్టి సంపూర్ణమైన ఆరోగ్య బలం దయచేయమని అడుగుతున్నాం. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. భావిని ధైర్యపరచండి, బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నాం. అలాగే ప్రభా వచ్చిన నాయన బంధువులందరినీ పేరు పేరు వస్తాను దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరచండి. ముఖ్యంగా ప్రభా మంచి వెలుగు మంచి వాతావరణం కావాలని ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన మంచి వెలుగు వాతావరణం బట్టి స్తోత్రాలు ఆయన అందరినీ క్షేమంగా మా మధ్యకి నడిపించమని కోరినప్పుడు ప్రభావ అందరూ కూడా మా మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా రమేష్ బాబు కుటుంబాన్ని మరెక్కువ దీవించి ఆశ్రయించండి. ఆయన ఇక్కడ ఉన్నంత కాలం మీరు తోడుగా ఉండండి. ఎలాంటి హాని ఆయన జబరు వారు పడకుండా మీ కృపలో భద్రపరచండి. వారు తిరిగి క్షేమంగా అమెరికా వెళ్ళే వరకు మీరు తోడుగా ఉండండి. అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభావం మీరే వారిని మీ కృపలో భద్రపరిచి అనేక దేవుని నింపమని అడుగుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తుంది దీవించి నీ కృపలో భద్రపరచమని ఈ మధ్యాహ్న దేవుని మా మీద మెట్టుకు భరించాలి. మా ప్రభు యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి. కన్యా సహవాసం మనకు మరి విశేషంగా దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియులు రమేష్ అంకుల్ గారి కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, లేట్ అయిందని కూడా వెళ్ళొద్దు. దయచేసి విందు చేసి వెళ్ళాల్సిందిగా వారి కుటుంబం తరఫున నేను ఇప్పుడు అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను.
చిన్న కూతుర్ని సుందరమత్తమ్మ కొడుకు ఇచ్చాడు. రెండో కొడుకు బాగా జరిగిందండి. స్కూల్లోనా? స్కూల్లోనే రావాలి తప్ప రాలేదు. ఆమె పిల్లలు వేరే పనులలో ఉంటున్నారు, తను ఒక్కతే రావడానికి నాకు ఇబ్బంది అవుతుంది, ఒక్కదాన్ని రావాలని. తిరుగుతున్నట్టుంది. డాక్టర్ తీసుకుపోతే అన్ని బాగానే ఉన్నాయి. Yeah.
ఇంత కూడా ఇలా ఉంటుంది.